ఇది నా పాత వాషింగ్ మిషన్. ఇది కొని 14 సంవత్సరాలు అయింది. దీని సర్వీస్ అయిపోయింది, పని చేయట్లేదు. అందుకని నేను కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నాను. దాన్ని పరిచయం చేస్తాను, రండి. నా పాత వాషింగ్ మిషన్ టాప్ లోడే, మరలా కొత్త వాషింగ్ మిషన్ కూడా టాప్ లోడే తీసుకున్నా. చాలామంది ఫ్రంట్ లోడ్ తీసుకోమని చెప్పారు, కానీ నేను టాప్ లోడ్ తీసుకోవడానికి కారణం ఏంటో చెప్తా. ఫ్రంట్ లోడ్ రిపేర్ కాస్ట్ కంటే టాప్ లోడ్ రిపేర్ కాస్ట్ తక్కువ. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ 5 years ఎబో తర్వాత ఏమైనా రిపేర్ వస్తే తక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నాం కాబట్టి మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే ఎక్కువ కాస్ట్ కాబట్టి అలా మార్చలేము మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వాషింగ్ మిషన్ గురించి మీకు చూపిస్తాను, రండి. ఈ బటన్ ఆన్ ఆఫ్ బటన్. ఈ బటన్ మనం ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ సెట్ చేసుకుంటాం. ఇప్పుడు వాషింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ లిక్విడ్స్ వేసుకోవాలి. ఇక్కడ కంఫర్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఇలా ప్రెస్ చేసి కంఫర్ట్ వేసుకొని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇది మ్యాజిక్ ఫిల్టర్. మామూలుగా మనము బట్టలు వాష్ చేసుకునేటప్పుడు బటన్స్ కానీ ఏమన్నా వేసుకుంటే దీంట్లోకి వచ్చేసిద్ది. మనం బట్టలన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని మరలా పెట్టేసుకోవటమే, ఇలా సెట్ చేసుకోవటమే. ఇప్పుడు ఈ డోరు, ఈ వాషింగ్ మిషన్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఈ డోరు సాఫ్ట్ క్లోజింగ్ డోరు. ఎవరైనా పిల్లలు చేతులు అలా పెట్టినా కానీ వెంటనే డోర్ పడకుండా సేఫ్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం వాషింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఇలా బట్టలన్నీ వేసేసుకున్న తర్వాత నేను ఈ వాష్కి ఏరియల్ లిక్విడ్ వాడుతున్నానండి. ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ వాడుతున్నాను. నా వాషింగ్ మిషన్ టాప్ లోడ్ కాబట్టి ఆ లిక్విడ్ మీద బొమ్మ ఉంటుంది, వాషింగ్ మిషన్ బొమ్మ ఉంటుంది. మీరు చూసుకొని తీసుకోండి. నాది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కాబట్టి నేను ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ తీసుకుంటున్నాను. సేమ్ లిక్విడ్ అండి. మనం ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటామో అక్కడ ఆ వాషింగ్ మిషన్ పిక్చర్ ఉంటుంది, మీరు చూసి తీసుకోండి. నేను తీసుకున్న బట్టలు కొన్నే కాబట్టి 10 ml లిక్విడ్ వేస్తున్నాను. ఇలా లిక్విడ్ వేసేసిన తర్వాత క్లోజ్ చేసుకోవటమే. బట్టలు మంచి స్మెల్ రావడానికి నేను సాఫ్ట్ టచ్ కంఫర్ట్ వాడుతున్నాను. ఇలా వేసేసుకోవటమే. కంఫర్ట్ వేసుకున్న తర్వాత ఈ క్యాప్ని క్లోజ్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా, సాఫ్ట్ టచ్ డోరు వేసేసుకున్నాం. ఇలా లిక్విడ్ కంఫర్ట్ వేసుకున్న తర్వాత మనం ఎన్ని బట్టలు అయితే వేసుకున్నామో వేసుకొని వన్స్ ఒకసారి డోర్ క్లోజ్ చేసుకుంటే ఇక డోర్ తీయకూడదు. ఇప్పుడు వాషింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఆన్ బటన్. ఈ బటను ప్రెస్ చేసుకుంటూ ఏ ప్రోగ్రామ్స్ కావాలో సెట్ చేసుకోవాలి. నేను ఎక్కువ ఏఐ వాషే వాడతానండి. చూడండి, ఇలా అన్ని జీన్స్ అని బెడ్స్ అని మనకి ఏ బట్టలు వాష్ చేసుకోవాలో ఆ బటన్ మీద ప్రెస్ చేసుకోవాలి. నేనైతే ఏ వాష్ వాడతానండి. నేను ఎక్కువగా ఏఐ వాష్ వాడతానండి, ఎందుకంటే 2025లో వచ్చిన కొత్త ఫీచర్స్ కాబట్టి. ఏఐ వాష్ వల్ల మనం వేసిన బట్టల్లో ఎంత మురుకుంది, దానికి ఎంత వాటర్ కావాలి, ఎన్నిసార్లు చాడించాలో ఎన్నిసార్లు పిండాలో మొత్తము అదే తీసేసుకుంటుంది సెన్సార్స్ వల్ల. అందుకనే నేను ఈ వాష్ని ఎక్కువ వాడతాను. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాష్ చేసుకుందాం. మనం తీసుకున్న బట్టలు ఎంతసేపు వాష్ చేయాలనేది ఇక్కడ టైమర్ పడిద్ది.
చూడండి, అవి మనం ఎన్ని బట్టలు వేస్తున్నామో చెక్ చేస్తుంది ముందు. ఇప్పుడు మనం వేసుకున్న లిక్విడ్ చూడండి వాటర్ తీసుకుంటుంది. టైం కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇలా బట్టలన్నిటినీ సెండ్ చేసుకొని వాటర్ తీసుకుంటుంది. వాష్ చేయటం అయిపోయింది. సెకండ్ టైం వాటర్ తీసుకుంటుంది పిండటానికి. చూడండి ఫ్రెండ్స్, వాషింగ్ అయిపోయింది. ఇప్పుడు స్పిన్ చేస్తుంది. వాషింగ్ కంప్లీట్ అయ్యాక ఇలా ఒక టోన్ వస్తుంది. ఇప్పుడు పవర్ ఆఫ్ చేసుకొని బట్టలు తీసేసుకుందాం. ఇప్పుడు మనం పవర్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన వాషింగ్ అయిపోయింది. చూడండి, డ్రై చేసింది చూడండి బట్టలని. ఇక ఇలా మనము వాషింగ్ మిషన్లో తీసేసుకొని ఆరేసుకోవటమే. ఒక గంటలో మన బట్టలన్నీ ఆరిపోతాయి చక్కగా. అంత డ్రై చేసింది. బాగా ఎండ ఉంటే ఒక 20 మినిట్స్లో ఆరిపోతుంది మన బట్టలు. చక్కగా మడతేసుకొని షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు. నేను శాంసంగ్ వాషింగ్ మిషన్ తీసుకున్నాను. ఇది 8 kgs. ఈ వాషింగ్ మిషన్లో వైఫై ఫీచర్ కూడా ఉంది. ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. వాష్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొత్తగా వాషింగ్ మిషన్ తీసుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడిద్ది అనుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.